సంస్థలు కూడా వెల్లువెత్తుతున్నాయని కూడా ప్రచురించారు. ఇక నేడు వే2 న్యూస్ కాంక్లేవ్ సీఎంతో పాటు ప్రముఖులు కూడా మరి దీనిలో పాల్గొనున్నారు. ఇక కరీంనగర్ జ్యువెలరీ షాప్ చోరీ కేసు, 3 నిందితుల అరెస్ట్, పరారీలో మరో 10 మంది, అజ్ఞాతంలో చోరీ కేసు, మాస్టర్ మైండ్ సుబోధ్ సింగ్ 2 నెలల క్రితమే 4 ప్రాంతాల్లో రెక్కి వివరాలు కూడా వెల్లడించారు. సిపి గౌస్ సలాం అని కూడా ప్రచురించారు. ఇక కీలక శాఖల్లో భారీ మార్పులు, నెలాఖరులో విస్తరణ, అదేవిధంగా ప్రత్యేకంగా బెయిల్ ఎందుకు అడుగుతున్నారు, బండి భగీరథ్ పిటిషన్పై హైకోర్టు ప్రశ్నలు, ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా, భగీరథ్తో తెలంగాణ మహిళా లోకానికి ప్రమాదం, ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ తెలియజేశారు. ఇక కేరళ సీఎంగా వీడి సతీశన్ కూడా మరి కన్ఫర్మ్ అయినట్టుగా కూడా ప్రచురించారు. ఇక కీలక శాఖల్లో భారీ మార్పులు, నెలాఖరులోగా విస్తరణ, శాఖల మార్పుపై ఇప్పటికే నేతలకు సంకేతాలు, కేరళం ముగియడంతో ఇక విస్తరణమే అంటున్న కాంగ్రెస్ నేతలు, నామినేటెడ్ పదవులపైన చర్చలు, ఐఎన్పిఆర్, ఇరిగేషన్, సినిమాతో పాటు పలు కీలక అంశాలపై చర్చ. రాష్ట్రంలో ఇటీవల కాలంలో పదవులు ఒకదాని తర్వాత మరొకటి వస్తూనే ఉన్నాయి. కీలకమైన మంత్రివర్గ విస్తరణ, మార్పులు చేర్పులపైన చర్చ జరుగుతుంది. అనేక కీలక శాఖల్లో మార్పులు ఖాయమన్న వార్తలు వినబడుతున్నాయి. ప్రతిసారి ఏదో ఒక ముహూర్తం తెర మీదకు రావడం, ఆ టైం ముగిసిపోగానే అయ్యయ్యో అని ఉసూరు మనడం ఎందుకు సర్వసాధారణమైపోయింది. శనివారం సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళుతున్నారు. అయితే మే నెలాఖరులోగా విస్తరణ ఉండవచ్చని ఆశావాహులు నమ్ముతున్నారు. కేరళం సీఎం ఎంపికను ప్రశాంతంగా ముగించుకోగా కార్యకర్తలు కోరుకున్న నేత వీడి సతీశన్కు పగ్గాలు దక్కాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు పూర్తి కాగా మిగతా టైంలో పూర్తి భిన్నంగా పాలన సాగించేలా సీఎం వ్యూహం రచించినట్లుగా కనబడుతుంది. కేబినెట్కు సంబంధించి అనేక మంది ఆశావాహులు ఉండగా సామాజిక సమీకరణలను పరిగణలోకి తీసుకుని భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో ఆదిలాబాద్లో అత్యధిక స్థానాలు గెలవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుండగా ఆదిలాబాద్కు చెందిన కంది శ్రీనివాసరెడ్డి, దండే విఠల్ తదితరులకు నామినేటెడ్ పదవులు ఇచ్చి ప్రాధాన్యం పెంచే యోచనలో హైకమాండ్ ఉంది. నిజామాబాద్ జిల్లాలోనూ బాల్కొండ, ఆర్మూర్ నేతలకు ప్రాధాన్యం దక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. హైదరాబాద్ సిటీలో తాజాగా 3 నేతలు చైర్మన్ పదవులు దక్కగా గతంలోనూ పలువురికి కీలక పదవులు దక్కాయి. ఇప్పుడు జీహెచ్ఎంసీ వచ్చే ఎన్నికలను పరిగణలోకి తీసుకుని మళ్లీ ప్రాధాన్యం ఇచ్చే సూచనలు అయితే కనబడుతున్నాయి. నామినేటెడ్ పదవుల గురించి ఇక ఆశావాహులు ఇక కథ కంచికి చేరే సమయం ఆసన్నమైంది. మరి కేరళంలో కూడా ఎన్నికలు ముగియటం, అక్కడ కూడా ముఖ్యమంత్రి ఎవరిదనే అనే దాని మీద కూడా సందేహాలన్నీ కూడా నివృత్తి అయిపోతాం. వీడిని సతీశన్కు మరి ఆ బాధ్యతలు అప్పగించడంతో 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ తెలంగాణలో పాలన ఏ రకంగా ఉందో ఇక్కడి నుంచి మరో కోణంలో కాంగ్రెస్ పార్టీని పాలనను తీసుకువెళ్ళడానికి సీఎం రేవంత్ రెడ్డి తనదైన వ్యూహరచనతో ముందుకు వెళుతున్నారు. మరి నామినేటెడ్ పదవుల విషయంలో కూడా ఇక ఒక స్పష్టత వచ్చే అవకాశం స్పష్టంగా కనబడుతుందని ప్రచురించడం అయితే జరిగింది. తదుపరి చైనాలో డొనాల్డ్ ట్రంప్ పర్యటన, ఉద్రిక్తతల వేళ జిన్పింగ్తో కీలక చర్చలు కూడా ఆయన జరపబోతున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులు రోజురోజుకు తీవ్రస్థాయిలో చేరుకుంటున్న తరుణంలో డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన అంతర్జాతీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి, ముఖ్యంగా ఇరాన్ వ్యవహారంలో కీలక పరిణామాల మధ్య ట్రంప్ ఈ పర్యటన చేపట్టారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ఆయన నేడు రేపు వరుసగా 2 రోజుల పాటు అత్యంత కీలక భౌగోళిక, రాజకీయ, అంతర్జాతీయ అంశాలపై పలు దఫాలుగా చర్చలు జరపనున్నారు. ఈ చారిత్రాత్మక పర్యటనలో ట్రంప్ వెంట ప్రపంచ కుబేరుడు, టెస్లా సంస్థల అధినేత ఎలాన్ మస్క్ కూడా పాల్గొనడం వాణిజ్య దౌత్య వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేపెత్తిస్తుంది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్, ట్రంప్ మధ్య జరిగే ఈ ఉన్నత స్థాయి సమావేశంలో ప్రధానంగా పశ్చిమాసియాలో సంక్షోభం, ఇరాన్ వ్యవహార శైలిని గురించి చర్చలు సాగుతున్నట్లు దౌత్య వర్గాలు అయితే వెల్లడించాయి. అంతర్జాతీయ వాణిజ్యానికి, ముడి చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని వెంటనే తెరిచేలా ఇరాన్పై ఉమ్మడి ఒత్తిడి తెచ్చే వ్యూహాలు ఇరువైపుల నేతలు సుదీర్ఘంగా సమాలోచనలు చేశారు. ఇరాన్కు చైనాతో ఉన్న సత్సంబంధాలు, వాణిజ్య భాగస్వాముల నేపథ్యంలో జిన్పింగ్ ద్వారా ఇరాన్ను ఒప్పించే లేదా అంతర్జాతీయ ఒత్తిడి తెచ్చే ప్రయత్నంలో భాగంగానే ట్రంప్ ఈ పర్యటనకు రూపకల్పన చేసినట్లుగా స్పష్టం అవుతుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఆయుపట్టుగా నిలిచిన సముద్ర మార్గాల్లో స్వేచ్ఛ వాణిజ్యాన్ని, నౌకాయాన భద్రత పునరుద్ధరించడంపై అగ్రరాజ్యం ప్రధానంగా దృష్టి సారించింది. ఏదైతే హార్ముజ్ జలసంధి ఉందో దీన్ని మూసివేయడంతో ఇరాన్కి, అమెరికాకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా మరి కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కానీ భారత్కు మాత్రం ఆ ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇరాన్ భారత నౌకలకు మరి వాళ్ళు పర్మిషన్ ఇవ్వటం జరిగింది. కాబట్టి అమెరికా మాత్రం ఏదో ఒక రకంగా ఇరాన్ మీద ఒత్తిడి తీసుకురావాలి ఈ విషయంలో అని చెప్పి మరి జిన్పింగ్తో సమావేశమవుతున్నారు. ఒకరి మీద ఒకరు ఆధిపత్య ధోరణి ప్రదర్శించుకునే అమెరికా, చైనా పైకి ఎన్ని చేసినా కూడా లోపలగా వాళ్ళు చేస్తారు. అమెరికా అంతే,
చైనా కూడా అంతే. రెండు కుట్రలు కుతంత్రాలకు బ్రాండ్ అంబాసిడర్స్. ఈ ఫేసుల్లో కన్నింగ్ అనేది కూడా ఒక రకంగా చూడొచ్చు. పైకి షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటారు, లోపల మాత్రం ఇటు వచ్చి మనతో స్నేహం చేస్తుంది, అటుకి పాకిస్తాన్కి ఆయుధాలు అమ్ముద్ది అమెరికా. చైనా కూడా అంతే. మరి అమెరికాతో ఈరోజు చేయి కలిపినంత మాత్రాన ఇరాన్కి ఏమి చెప్పకుండా ఉంటుంది. నీకెందుకు, పైకి మాత్రం మేము ఇది తప్పు అంటుంది, తర్వాత నువ్వు చేయాల్సింది నువ్వు చేయని చైనానే చెప్పుద్ది. కాబట్టి ఏదైనా జరగచ్చు. కానీ ఎలాన్ మస్క్ లాంటి దిగ్గజం కూడా మరి ట్రంప్తో పాటు ఉండటం మరి అందరికీ కూడా ఒక ఆసక్తి రేపుతున్న విషయంగా మనం గమనించవచ్చు. ఇక అదే రకంగా చూసుకుంటే మద్యం అమ్మకాలపై విజయ్ మరో సంచలనం. సీఎంపై ప్రశంసలు కూడా మరి కురుస్తున్నాయి. ఎందుకంటే టీవీకే అధినేత మరి ఏదైతే కాలేజీలు కళాశాలకి కొంతమేర దూరంలో ఇలాంటివి ఉండకూడదని చెప్పారో, బెల్ట్ షాపు లాంటి మద్యం అమ్మకాలు జరగకూడదని ఒక ఏదైతే క్రియేట్ చేశారో దాని మీద అందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు విజయ్ మీద. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి దగ్గర 230 షాపులు 717 దుకాణాలు సీజ్ చేయించడం జరిగింది. తమిళనాడు నూతన ముఖ్యమంత్రి టీవీకే చీఫ్ జోసెఫ్ విజయ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రార్థనా స్థలాలు, విద్యా సంస్థలు, బస్టాండ్లకు సమీపంలో ఉన్న 717 మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. తాజాగా మద్యం అమ్మకాలపై మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 21 ఏళ్లు దాటిన వాళ్ళకే మద్యం విక్రయించాలనే నిబంధన తీసుకొచ్చారు. యువత డ్రగ్స్ మద్యానికి బానిసలుగా మారుతున్న నేపథ్యంలో విజయ్ నిర్ణయం తీసుకున్నారు. డ్రగ్స్ను అరికడతామని ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. తాజాగా హామీని ఆయన నిలబెట్టుకున్నారు అని కూడా చెప్పడం జరిగింది. 21 ఏళ్ల వరకు మాత్రమే మరి మద్యం అమ్మాలి, కానీ లోపు వాళ్ళకి అమ్మకూడదు అనే దాన్ని కూడా తీసుకురావటం మంచిదని చెప్పి అందరూ ఆహ్వానిస్తున్నారు. ఇక నేడు వే2 న్యూస్ కాంక్లేవ్ సీఎంతో పాటు ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొబోతున్నారు అని కూడా మరి తెలుస్తుంది. దాని గురించి కూడా ప్రచురించారు. చూద్దాం. ప్రముఖ మీడియా సంస్థ ఏదైతే ఉందో వే2 న్యూస్ కాంక్లేవ్ శుక్రవారం హైదరాబాద్లో జరగబోతుంది. వే2 న్యూస్ కాంక్లేవ్ 2026 తెలంగాణలో రాబోయే దశాబ్దం అన్న అంశంపై జరగబోయే ఈవెంట్లో రాష్ట్ర భవిష్యత్తు విజన్, అభివృద్ధి ప్రణాళికలపై చర్చించనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, కేటీ రామారావు, జి కిషన్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కల్వకుంట్ల కవిత, దుద్దుల శ్రీధర్ బాబు, డీజీపీ ఆనంద్తో పాటు పలువురు పరిశ్రమ నిపుణులు పాల్గొనున్నారని యాజమాన్యం అయితే తెలిపింది. ఇది ఆహ్వానించదగ్గ విషయం. రాజకీయాలకు అతీతంగా జరగాలి, రాష్ట్ర అభివృద్ధి కోసం కట్టుబడి మరి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది చూడాలి. ఇక కరీంనగర్ జ్యువెలరీ షాపులో మరి చోరీ కేసు 3 నిందితులు అరెస్ట్ అయ్యారు. పరారీలో 10 మంది ఉన్నారు. అజ్ఞాతంలో చోరీ కేసు మాస్టర్ మైండ్ సుబోధ్ సింగ్ 2 నెలల క్రితమే 4 ప్రాంతాల్లో రెక్కీ చేశారట. మరి వివరాలు వెల్లడించారు సిపి గౌస్ సలాం. ఇక రాష్ట్రంలో పెను సంచలనం రేపిన కరీంనగర్ జ్యువెలరీ షాప్ చోరీ ఘటనలో పోలీసులు కీలక వివరాలు వెల్లడించారు. ఈ కేసులో 3 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు మరికొంతమంది నిందితుల కోసం గాలిస్తున్నారు. కరీంనగర్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపి గౌసలం కేసు వివరాలు వెల్లడించారు. దొంగతనం కేసులో 2 నెలల క్రితమే నిందితులు రెక్కీ నిర్వహించారని కూడా తెలియజేశారు. సో ఇక ఈ కేసు వివరాల గురించి కూడా వెల్లడించడం అయితే జరిగింది. ఇక ప్రత్యేకంగా బెయిల్ ఎందుకు అడుగుతున్నారు? బండి భగీరథ్ పిటిషన్పై మరి హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. మరి ఫోక్సో కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ బండి భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణను తెలంగాణ హైకోర్టు వారం రోజులకు వాయిదా వేసింది. మధ్యంతర బెయిల్ పిటిషన్పై శుక్రవారం విచారణ చేపడతామని పేర్కొంది. కాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ బండి భగీరథ్పై హైదరాబాద్లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో